హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఎటువంటి సాసెస్ యూజ్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకుని తుంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ని వేసుకుంటున్నానండి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఇలా 2 ఎగ్స్ని వేసుకున్న తర్వాత చిన్నగా బీట్ చేసుకుంటూ కూడా మనము స్క్రాంబుల్డ్ ఎగ్స్ని చేసుకుంటాం కదా, ఎగ్ పొరుటు అలాగా. సో అలా అయితే మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని మసాలాలన్నీ కూడా ఎగ్ మిక్చర్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. మీరు అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదా మిగిలిపోయిన రైస్తో కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్ అలాగే ఈ మసాలాలన్నీ కూడా రైస్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే హోమ్ మేడ్ గరం మసాలాని కొద్దిగా వేసుకోండి. ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ.